గోదాదేవి కథ శ్రీవైష్ణవ భక్తులకు ఎంతో ప్రియమైనది. 12 మంది ఆళ్వార్లలో శ్రీ గోదాదేవి కూడా ఒకరు. ఆమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. ఆమె రచించిన 30 పాసురాల తిరుపావై ఆళ్వార్ దివ్యప్రబంధంలో ఒక అమూల్యమైన భాగంగా నిలిచింది. అలాంటి ఆమె కథని ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని పవిత్రమైన శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో బట్టనాథుడు అనే మహాభక్తుడు ఉండేవాడు. ఆయన మనసు ఎప్పుడూ విష్ణుమూర్తి చింతనలోనే లీనమై ఉండటంతో భక్తులు ఆయనను ప్రేమగా విష్ణుచిత్తుడు అని పిలిచేవారు. ఈ శ్రీవిల్లిపుత్తూరు గ్రామానికి ఒక విశేషమైన విశ్వాసముంది. ప్రళయకాలంలో శ్రీకృష్ణుడు మర్యాకుమీద తేలుతూ లోకాన్ని రక్షించాడని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. అందుకే ఈ గ్రామంలోని ఆలయంలో ప్రధాన దైవంగా చిన్నికృష్ణుడు వెలసి ఉంటాడు. విష్ణుచిత్తుడు ప్రతిరోజూ తెల్లవారుజామున లేచి పుష్పాలు కోసి ఆ చిన్నికృష్ణుడికి అందమైన పుష్పమాలలనర్పిస్తూ సేవ చేసేవాడు. అతని నిస్వార్థ భక్తికి గుర్తింపుగా విష్ణుభక్తులైన 12 మంది ఆళ్వార్లలో ఒకరిగా ఆయనను ఎంపిక చేశారు. ఆయనను పెరియాళ్వారు అని అంటారు. ఒకరోజు విష్ణుచిత్తుడు తన తోటలో తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఆకుల మధ్య ఒక చిన్న పాప కనిపించింది. ఆ శిశువు ముఖంలో దివ్యమైన తేజస్సు. అది సాధారణ శిశువు కాదని గ్రహించిన విష్ణుచిత్తుడు ఆమెను భగవంతుని ప్రసాదంగా భావించి ఇంటికి తీసుకువచ్చి పెంచడం మొదలుపెట్టాడు. ఆమెకు కోదై అని పేరు పెట్టాడు. తమిళంలో కోదై అంటే పూలమాల. ఆ పేరు క్రమంగా గోదా, ఆపై గోదాదేవిగా ప్రసిద్ధి చెందింది. గోదాదేవి చిన్ననాటినుంచే కృష్ణలీలలను పాడుతూ ఆడుతూ పెరిగింది. కాలం గడిచే కొద్దీ ఆ భక్తి కేవలం ఆరాధనగా కాక తీవ్రమైన ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆమెకు శ్రీకృష్ణుడు ఒక్కడే కనిపించేవాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లను ఒకనాటి గోపికలుగా, తానుండే శ్రీవిల్లిపుత్తూరును గోకులంగా భావించసాగింది. ప్రతిరోజూ విష్ణుచిత్తుడు భగవంతునికోసం తయారుచేసే పుష్పమాలలను గోదాదేవి ముందుగా తానే ధరించి తనలో కృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోయేది. ఒకరోజు ఈ విషయం విష్ణుచిత్తుడి కంటపడింది. తన కూతురు చేసిన పనివల్ల భగవంతునికి అపచారం జరిగిందేమోనని ఆయన బాధపడి ఆ మాలను ఆలయానికి సమర్పించలేదు. అయితే ఆ రాత్రి శ్రీకృష్ణుడు స్వప్నంలో దర్శనమిచ్చి, ఈరోజు నా తులసిమాలను ఎందుకు సమర్పించలేదు? గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారం. ఆమె ధరించిన మాలలు నాకు అపచారం కాదు, అమితమైన ఆనందాన్ని ఇస్తాయి అని చెప్పాడు. ఈ సంఘటన గోదాదేవి హృదయంలో కృష్ణప్రేమను మరింత పెంచింది. తనకు పెళ్లంటూ జరిగితే అది కృష్ణుడితోనే జరగాలని ఆమె నిశ్చయించుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని ప్రారంభించింది. ఈ వ్రతం చాలా కఠినమైన నియమాలతో కూడినది. గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన స్నేహితులను కూడా ప్రోత్సహించింది. వారిని మేల్కొలిపేందుకు, వ్రత విధానాలను తెలియచేయడానికి, తన కృష్ణభక్తిని తెలియచేయడానికి గోదాదేవి రోజుకో పాసురం చొప్పున 30 పాసురాలను పాడింది. అవే నేడు ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావాయ్. ఇలా సాగుతున్న గోదాదేవి అమితమైన ప్రేమకు చివరికి శ్రీకృష్ణుడే లొంగక తప్పలేదు. ఆయన విష్ణుచిత్తునికి దర్శనమిచ్చి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలసిన తానే ఆమెను వివాహం చేసుకుంటానని ఆజ్ఞాపించాడు. ఈ దివ్య సంకల్పాన్ని శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ముందే తెలియజేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుడి ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని మరియు శ్రీవిల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లికూతురిలా అలంకరించబడి గర్భగుడిలో అడుగుపెట్టిన గోదాదేవి అందరి కన్నుల ముందే శ్రీరంగనాథునిలో లీనమైపోయింది. ఈ దివ్య సంఘటన మకర సంక్రాంతికి ముందురోజైన భోగినాడు జరిగింది. అందుకే నేటికి ప్రతి వైష్ణవాలయంలో భోగి రోజున గోదాదేవి, విష్ణుమూర్తుల దివ్య కళ్యాణాన్ని భక్తివైభవంగా జరుపుకుంటారు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి మరియు ఈ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుండకపోతే చేయడం మర్చిపోవద్దు.